హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మొన్న వీడియో పెట్టాను కదండి, వడియాల వీడియో ఎలా వచ్చాయి ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నాను కదా. ఇదిగో ఇవాళ పెడుతున్నాను. ఇవి వడియాలన్నీ మళ్ళీ పక్క రోజు ఎండలో వేశాను. అవి వస్తున్నాయా లేదా అని తీసి చూస్తున్నాను అన్నమాట. మరీ ఎండిపోతే ఇంకా అతుక్కుపోతాయి శారీకి, అప్పుడు రావు అనమాట. కొంచెం ఫస్ట్లోనే కొంచెం ఒక 1 అవర్ ఉంచి తీసేస్తే ఈజీగా వస్తాయి. అలా మొత్తం ఒలుస్తున్నాను. మొత్తం నాకు 1/2 kgకి 3 పావు కేజీలు వచ్చాయండి వడియాలు. ఎండలో పెట్టాను ఇవాళ కూడా. ఒక 2 days బాగా ఎండలో పెడుతూ ఉంటే మనం చూసుకుంటూ ఉండాలి. జీలకర్ర వేస్తే పురుగు పడతాయండి. ఎండ లేకపోతే సరిగ్గా ఎండకపోయినా బాగా వచ్చాయండి. నేను నైట్ కూడా వేయించుకొని చూసాము, బాగా వచ్చాయి. ఈజీగా అనిపించిందండి నాకు. 1/2 kg అంటే ఈజీగా అనిపించింది. నెక్స్ట్ ఇదే అండి సీజను. మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి, వడియాలు పెట్టుకోవడానికి సీజన్ ఇదే కదా. ఇప్పుడు మామూలుగా అయితే ఇంకా గాలి వచ్చేస్తుంది, నెక్స్ట్ మంత్ గాలి వచ్చేస్తుంది, ఏ పెట్టుకోవడానికి ఉండదు. వడియాలు పచ్చళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా పెట్టుకోవడం. అందరూ సమ్మర్ స్టార్ట్ అయింది. యాష్ గార్డ్ ఉంది కదా, బూడిద గుమ్మడికాయ అయితే ఇంకా బాగా వస్తాయి. నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చల్లమిరపకాయల కోసం ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వెళ్ళి చల్లమిరపకాయలు సపరేట్గా ఉంటాయి. చల్లమిరపకాయలు వేసుకోవడానికి మనకి సపరేట్గా ఉంటాయి కదా మిరపకాయలు, అవి అడిగాను. ఇంకా రాలేదు మార్కెట్లోకి అంటున్నారు. మరి మళ్ళీ ట్రై చేయాలి. ఇంకా వడియాలన్నీ ఒలిచేసి ఎండపోసేసాను ఎండలో. మిగతా అన్ని రకాల వడియాలు మనం మార్కెట్లో కొనుక్కోవచ్చు, కానీ ఈ మినపప్పు మాత్రం మనం పెడితేనే బాగుంటాయి. ఇంక వాటిలేమో సాల్ట్ ఉండదు మెయిన్లీ. ఇదండి ఇవాళ వీడియో. బయట పెట్టాను, అవి సౌండ్ వస్తుంది బాగా ఎండలో. బాగా ఎండబెడితే వీడియో అయిపోతాయి, ఇంకా డబ్బాలో పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.